శరీరం మొత్తం కదిలే విధంగా ఉంటే మనం రెస్ట్ తీసుకుని రిలాక్స్ అవడానికి ఒక ఉపయోగం ఉంటుంది. అందుకని ఎక్కడాళ్ళు అక్కడే నుంచుని సైక్లింగ్, కాళ్ళు ఇట్లా పైకి కొంచెం కదిలించండి, చేతులు కదిలించండి, బాడీని కదిలించండి. ప్లీజ్ మూవ్. యూ ఆర్ స్టూడెంట్స్ నౌ, లర్నర్స్ నాట్ స్టూడెంట్స్. మేడం ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తారు కదా, అలుపు వస్తుంది. అలుపుని నోరు మూసేసి ముక్కుతో గాలి పీల్చగలుగుతుంది. ఫ్రీగా కంఫర్ట్ జోన్లో శరీరం ఉంచండి. దయచేసి వెన్నును నిటారుగా పెట్టి చేతుల్లో చేతులు కలిపి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ప్లీజ్ కోఆపరేట్. గురువు దగ్గర పంపిస్తూ అయ్యా నువ్వు చదవాలి, చదువుకుంటే నీకు ఈ మేలు జరుగుతుందని చెప్పిన మాట నాడు మొదలు నేటి వరకు ఆ మాట సజీవము. దాని పన్నెలు కానీ దాని యొక్క విలువ కానీ ఏమాత్రం పెరిగిందే కానీ ఎంత మాత్రమో తరగలేదు. థ్యాంక్ యూ అని అంటాం. అన్ని మనకి ఎన్పి 2020 సార్ జాతీయ విద్యా విధానం. ఈ జాతీయ విద్యా విధానాలు అనేటువంటివి ఎన్నున్నాయో తెలుసండి. జాతీయ విద్యా విధానాలు 1968లో ఉంది, 1986లో ఉంది. 1968, 1986లో ఒకటి వచ్చింది. 1986 జాతీయ స్టేట్ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసి పంపిస్తూ మనకి పంపించినటువంటి దీన్ని యాన్యువల్ ప్లాన్, యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ గా డివైడ్ చేసి ప్లాన్స్ ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత క్లాస్ టీచర్కి ఉన్నది. ఎగ్జామ్ కూడా ఉండదు, ఓన్లీ క్లాస్ టీచర్కే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ యూనిట్ ప్లాన్నే రాసేసి లెసన్ ప్లాన్ అనుకుంటున్నాం. మనకి మార్కెట్లో దొరికేది కూడా యూనిట్ ప్లానే. పబ్లిషర్స్ దగ్గర తీసుకుని లాస్ట్ టైం ప్రవీణ్ ప్రకాశం చూసి అన్న రాసేసాం. అదంతా కూడా యూనిట్ ప్లాన్. నామకం ఆపనకం అలాంటి ఏం వస్తాయి. సరే అదే ఇప్పుడు డిఎస్సి రాసినా మనకి అవసరం లేదా? ఓకే, ఇక్కడ సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎవరు చెప్తారంటే బండూరా చెప్తారండి. బండూరాకి ఏం చెప్తాడంటే బండూరా ఈయన ఏం చెప్తాడంటే వయసుతో కానీ పరిసరాలతో కానీ పరిస్థితితో కానీ ఏ విధమైన సంబంధం లేదు. పిల్లవాడికి ఎంత నేర్పిస్తే అంత నేర్చుకుంటాడని చెప్పాడు. పిల్లవాడికి ఎంత నేర్పిస్తే అంత. స్వనసనాతనచితం శ్రూయతాం సదస్మరీయకర్ణయ రసాయనం. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు, మాతృజన్మ వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనము విద్యాధనుడు. అటువంటి విద్యాధనాన్ని మనం అందించేటటువంటి మన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. క్యారమ్ బోర్డ్, స్విచ్ బోర్డ్, స్విచ్ బోర్డ్ తర్వాత పేపర్ మోడల్ చేసామండి. వీటికి వీడిచ్చేది చతురస్రానికి సంబంధించిన మోడల్స్. బోర్డ్, అందరి చేతుల్లో ఉన్న ఫోన్, తర్వాత చార్ట్ అండి. ఈ చార్ట్ కూడా దీర్ఘ చతురస్రం. ఎన్సీఎఫ్ లక్ష్యాలు, నిపుణ భారత్. నిపుణ భారత్కి 3 లక్ష్యాలు ఉన్నాయి. ఆ 3 లక్ష్యాలు ఒకసారి బుక్ లో రాసేయండి. థర్డ్ గ్రూప్ మీకు టైం ఇచ్చినా సరిపోదు. మట్టి పిసకటం, బాడీ పిసకటం, పెన్సిల్ అదే వాడికి క్లే. అంతకుముందు అయితే క్లే ఇచ్చారు. మేము డిఎడ్ లో ఉండగా క్లే వచ్చింది. క్లేతో బొమ్మలు చేయించడం కానీ బాడీతో చేయించడం కానీ అన్ని కూడా సూక్ష్మ కండరాలు అభివృద్ధి చెంది ఆ తర్వాత వాడికి మనం పెన్సిల్, పెన్ను, బలపం ఇచ్చినట్లయితే
పరిగెత్తడం నేర్పించాలి, గెంతడం నేర్పించాలి, అన్నీ కూడా మనం ఆ పరిగెత్తడం గెంతడం ద్వారా ఏదైతే ఉన్నాయో దృఢకండరాలన్నీ కూడా పెద్దగా అదే స్థూల కండరాలు అభివృద్ధి చెంది పిల్లవాడు సంప్రదాయం సాధించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఏ లంచ్ బ్రేక్. ఏడు 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 వారం రోజులు ఏడు 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 వారం రోజులు ఏడు ఎనిమిది 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 దిక్కులు మూలం ఎనిమిది అది 9 వస్తుంది. 9 9 9 నవరత్నాలు 9 అట్లా పాడదాం. స్టార్ట్ చేయండి, కలిసి పాడదాం. 1 1 1 సంగమామ 1 2 2 2 మనిషి కళ్ళు 2 3 3 3 3 3 ఏడు టీచర్ అయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని నాకు ఒపీనియన్. నేను లాస్ట్ 3 years బిఫోర్ వరకు నేను చెప్పానంతే. కా కా చెప్తాము. మామూలుగా ఇది చెప్పినప్పుడు మాత్రం నాలుగు నుంచి గాలి పీల్చి చెప్పే విధంగా ఆ రెండింటికి వ్యత్యాసాన్ని మనం చెప్పడం కోసం ఈ కృత్యాన్ని చూపిస్తే పిల్లలకి మనకి ఈజీగా కా మనం చెప్పుకుంది ఇప్పుడు అది మాస్టర్ చెప్పు. ఈ వ్యత్యాసం చెప్పాను నేను. కా ఖ క నేర్చుకోవడానికి తర్వాత నేర్చుకున్నవి రాయడానికి అవి కూడా ఉపయోగం ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మేడం ఆ రూమ్లోకి వెళ్ళాలంటే, ఎందుకంటే అక్కడ ఈ లంచ్ బ్రేక్ వరకు యోగా గురించి, ధ్యానం గురించి ఎవ్రీడే క్లాస్ ఉంటాయి, 45 minutes వరకు. సో అందుకని ఏదో ఒక ఇది నిన్నటి యాక్టివిటీ అండి. సంస్కృత పాఠానికి ఒకటే సంస్కృత మీద ఒక డెమో ఇవ్వాలని తయారు చేసామండి. అంగన్వాడీ నుంచి వచ్చిన పిల్లల కోసం నగరం రేపల్లె నిజామాబాద్లో పెట్టుకోవాలి. పక్క మండలాలు అయినప్పటికీ కూడా పక్క మండలాలు అయినప్పుడు కూడా చాలా మంది తెలియదు. కాబట్టి ఇటువంటి ట్రైనింగ్ వల్ల అంటే ఎడ్యుకేషన్ వచ్చేటువంటి నూతన ప్రోగ్రాం నేర్చుకుంటూనే మన ఉపాధ్యాయ మిత్రులు కూడా కలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ శిక్షణ నిర్వహించినటువంటి ఆర్టీ స్కూల్ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్ని కూడా మాకు ప్యానల్ కోర్స్ ఉంటుంది ఇలాంటివి. సో దాంట్లో నేను ఆ లెసన్ డౌన్లోడ్ చేసుకుంటాను. మొత్తంగా డౌన్లోడ్ చేసుకుని టెక్స్ట్ బుక్ చూడకుండా దాంట్లో చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చేస్తుంటారు. ఆ బోర్నెస్ ఫీల్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్ అక్కడ కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఈ ప్యానల్ వచ్చినటువంటి వల్ల మన బోర్డు మీద రాయడం అనేది మానేసాను.